హలో మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీరు క్షేమమే కదూ? లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు తెలియచేస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మీకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాటలు మీ ముందు ఉంచుతున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటల్లో ఇంతకుముందు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాను అని పలుకుతున్న మాట కాదు. మునుపటి కంటే అధికమైన మేలును మీకు కలుగ చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటలు దేవుడు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు కాదు. అక్కడ ప్రజల దుస్థితిని బట్టి ఆ భూమి ఎండిపోయిన స్థితి, పర్వతాలు దుర్భరమైన స్థితిలో ఉన్న పరిస్థితి, పట్టణాలు శిథిలమైపోయిన స్థితి, ప్రజల జీవితాలు చెరలో ఉన్నాయి. ఇక ఏమాత్రం కూడా ఆశ కనబడడం లేదు, నిరాశ అలుముకున్న స్థితి ప్రజల జీవితాల్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆ భూమితోనూ ఆ పర్వతాలతోనూ మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మునుపటి కంటే అధికమైన మేలును నేను మీకు కలుగు చేస్తాను. ఆ దేశంలో విస్తారమైన పంటను, సమృద్ధిని ఆ భూమిలో ఉంచి ఆ మీదట ఆ ప్రజలను ఆ దేశంలోనికి రప్పించి ఆ భూమిలో వచ్చిన ఆ పంటను, ఆ ఆశీర్వాదాన్ని ప్రజలకు అందించాలనే ఆశను దేవుడు ఆ వాగ్దానంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని ప్రియులరా, ఒకవేళ మనము ఎలాంటి శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ మన ప్రయత్నాలు, మన ఆలోచనలు, మన జీవితాలు, మన కుటుంబాలు, మన ఆర్థిక పరిస్థితులు, మన ఆరోగ్య పరిస్థితులు శిథిలమైపోయాయి అనుకున్న పరిస్థితుల్లో, ఆ పరిస్థితులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మునిపటి కంటే అధికమైన మేలును కలుగ చేస్తాను, ఆ పరిస్థితులను మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ పరిస్థితులను మార్చబడిన పరిస్థితుల్లో నిన్ను ఉంచుతాడు దేవుడు. అలాంటి గొప్ప మేలును దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్న దాన్నే మరలా తిరిగిస్తానని చెప్పడం లేదు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే విస్తారమైన అధికమైన మేలును నీకు కలుగు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీ జీవిత స్థితిలో నీవు ఆలోచన చేసినప్పుడు ఎలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నా ఆ స్థితుల్లో దేవుని వాగ్దానం నువ్వు స్వీకరిస్తే, ఇది నా కొరకు దేవుడు పలుకుతున్న మాట అని నువ్వు స్వీకరిస్తే, ఆ మాటను నీ హృదయంలోనికి స్వీకరిస్తే, నీ హృదయంలో ఆ మాట నిలుపుకుని దేవుని వైపు నిరీక్షణతో చూస్తే, దేవా ఈ మాటను నా ఎడల నెరవేర్చు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఈ మాట నీ కొరకు సఫలపరిచే దేవుడు మునిపటి కంటే అధికమైన మేలును నీకు కలుగు చేస్తానని. ఈ దినాన్ని ఆ మాట నీవు స్వతంత్రించుకోవాలంటే ఒక చిన్న ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నీ పరిస్థితిని దేవునికి అప్పగించు. ప్రభువా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను మెరుగుపరచు ప్రభువా, నా పరిస్థితిని మెరుగుపరిచి ఆ పరిస్థితిలో మెరుగుపరచబడిన పరిస్థితిలో నన్ను ఉంచు ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాంటి సహాయమును దేవుని నుంచి నువ్వు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, మునిపటి కంటే అధికమైన మేలును కలుగు చేస్తానని వాగ్దానం చేస్తావు. ఆ వాగ్దానం ఈ మాటలు విన్న వారందరూ పొందుకోగలిగేటట్లుగా, ఆ వాగ్దానం నెరవేర్పును బిడలు వారి జీవితాల్లో అనుభవించగలిగేటట్లుగా నీ కృప దయచేయమని, వారి సమస్యలలో విడుదల దయచేయండి, అలాగే వారి అవసరతల్లో సహాయం దయచేయండి. నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్.